హలో అండి, వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఈరోజు రెసిపీ వచ్చేసి హలీం అండి. రంజాన్ వచ్చిందంటే చాలు హలీంని ఇష్టంగా బయట తెచ్చుకొని తినేస్తారు కదా. అది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇష్టంగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. హలీం ఎలా చేస్తారో తెలియక, అందులో ఏమేమి వేస్తారో తెలియక ఎప్పుడు బయటనే తెచ్చుకొని తినేస్తారు. అదేం పని లేకుండా ఇంట్లోనే చక్కగా చేసేసుకొని ఇష్టంగా తినేయచ్చండి. ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి, 1/2 కప్పు కందిపప్పు, పెసరపప్పు, అలాగే శనగపప్పు, ఎర్ర కందిపప్పు, గోధుమలు, బియ్యం వేసుకోవాలి. బియ్యం వేయడం వీడియో స్కిప్ అయిందండి. ఇవన్నీ హాఫ్ వరకు వేసుకోవాలి. గోధుమ రవ్వ మాత్రం 1 కప్పు వరకు అయితే ఉండాలి. వీటిని అన్నింటిని 2-3 సార్లు అయితే బాగా కడగాలి. ఈ పప్పులన్నింటినీ ఒక 2 గంటల పాటు అయితే నాననివ్వాలండి. మనం హలీం చేసే ముందే 2 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మందంపాటి గిన్నెనైతే పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లోనైతే తొందరగా అయిపోతుంది. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోవాలండి. ఆనియన్స్ పక్కన తీసాక అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో నేను చూపించినట్టుగా మసాలా దినుసులను అయితే వేసుకోవాలి. ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టేలాగా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేసుకున్న ఆయిల్లో ఈ చికెన్ అనేది ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న దానిలో 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇందులో మనం నానబెట్టుకున్న పప్పులన్నింటిని కూడా వేసుకొని ఇవి ఒకసారి చక్కగా కలిసేలాగానైతే మొత్తం కలుపుకోవాలండి. మనం వేసుకున్న పప్పులు, అలాగే ఉప్పు, కారం, చికెన్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి, అలాగే చిన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 1 లీటర్ వరకు అయితే వాటర్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి. చికెను, పప్పులు ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్ పప్పునైతే చూడండి మెత్తగా అయిపోయింది. దీనిని ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే కలుపుకున్న తర్వాత పప్పు గుత్తితోనైతే ఇలా మ్యాష్ చేసుకోవాలండి. దీనిని ఒక 10 నిమిషాల పాటు ఇలాగే మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటు పోతుంది. మనం ఇంతకు ముందు చేసింది ఒక లెక్క, ఈ కలిపే దగ్గర మాత్రం ఇంకో లెక్క లాగుంటుంది. ఇది కలుపుతూనే ఉండాలండి. 15 నిమిషాలు 20 నిమిషాల పాటు అయితే కలుపుకున్న తర్వాత ఇలా గట్టి పడుతుంది. ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. తొందరగా అడుగంటిపోతుంది. అడుగంటకుండా చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక్కడే మనకు టైం అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. కలిపే దగ్గర ఒకరే చేయకుండా ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. ఇలా కలుపుకున్న దానిలో కొద్దిగా చిన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, పైనుంచి 1 స్పూన్ వరకు అయితే నెయ్యిని అయితే వేసుకోవాలండి. నెయ్యిని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదంతా సిమ్లో పెట్టి కలుపుకోవాలి. అడుగంటిపోతుంది చాలా తొందరగా. హలీం అనేది ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాత తినకూడదండి. వేడివేడిగా ఉన్నప్పుడే తింటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బయట తెచ్చుకొని తినేదానికంటే మనం ఇష్టంగా ఇంట్లోనే చేసుకొని తినే దాని మజా వేరే ఉంటుంది కదా. వేడివేడి హలీం పైన ఇలా డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, నెయ్యిని వేసుకొని నిమ్మరసం పైనుండి పిండుకొని తిన్నారంటే సూపర్ అనాల్సిందే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు ఏ హలీం ఇష్టమో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి.